హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. ఈరోజైతే వాటర్ మెలోన్ ప్లాంటేషన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో కోకోపీట్ అలాగే వెర్మీ కంపోస్ట్ అనేది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ నేనైతే ఇప్పుడు దాకా చాలా ప్లాన్స్ వేశాను, బట్ ఏవి వీడియో తీయలేదు, ఎందుకంటే ఆ ఐడియాలో నేను లేను కదా. సో అందుకే ఈసారి నేను చేస్తున్న ఫస్ట్ ప్లాంటేషన్ వీడియో ఇది. ఎండకి బాగా గట్టిగా అయిపోయిందండి మట్టి, నా చేతులు నొప్పి వచ్చేసాయి వీటిని మెత్తగా చేయడం కోసం. ఈ వీడియో అయితే తీసింది ఎవరో కాదండి, నా డాటర్. తను ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్. బట్ సపోర్ట్ చేయండి, ఎలా ఉన్నా ఈ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. రాళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయండి ఇందులో. సో వాటన్నిటిని నేను ఫస్ట్ సపరేట్ చేసేసుకున్నాను. కానీ ఒక ప్లాంట్ వేయాలి అంటే మాత్రం మనకి మట్టి చాలా మెత్తగా ఉండాలండి, లూజ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒకవేళ ఆ ప్లాంట్ ఆ టబ్లోకి సరిపోతుందా లేదా అనే డౌట్ ఉన్నట్లయితే అది మనం ఈజీగా పీల్ చేసుకోవడానికి మనకి బాగుండాలి, లూజ్గా ఉండాలి. సో అందుకే నేను ఎక్కువసేపు మిక్స్ చేయాల్సి వచ్చింది. మొత్తం మట్టిని నేనైతే ఈ బకెట్కి 3 హోల్స్ పెట్టుకున్నానండి, వాటిల్లోకి వేసేసాను. బకెట్లోకి మొత్తం మట్టి వేసాను, బట్ నాకైతే అది ఎందుకు సరిపోలేదని అనిపించింది. అందుకని మళ్ళీ నేను ఎక్స్ట్రా వెర్మీ కంపోస్ట్ అలాగే మట్టి ఇంకా కోకోపీట్ ఈ మూడింటితో మళ్ళీ మిశ్రమాన్ని తయారు చేసుకున్నాను నేను. అట్లీస్ట్ ఒక హాఫ్ బకెట్ వచ్చినా చాలండి. ఎందుకు నేను మట్టి బకెట్ నిండుగా వేయలేదంటే మా టెర్రస్ మీద పావురాలు, కాకులు 1-2 కాదండి, చాలా ఉంటాయి. ఇప్పటిదాకా నేను కొన్ని ప్లాంట్స్ ఏవైతే వేసానో వాటికి మొలకలు వచ్చిన వెంటనే వాటిని కొనుక్కొని తినేసేయండి. సో అందుకే ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే హాఫ్ బకెట్కే, అంటే పక్షులు తినడానికి వీలు లేకుండా, మొలకలు తినడానికి వీలు లేకుండా ఉండేలాగా చేస్తున్నాను. అండ్ ఇవైతే నేను ఈ వాటర్ మెలోన్వి మా అత్తయ్య గారు వీటిని ఈ గింజల్ని బాగా క్లీన్ చేసేసి ఒక వెట్ క్లాత్లో స్టోర్ చేసారండి. సో అవి కొన్ని రోజుల తర్వాతకి ఇలా మొలకలు వచ్చాయి. కొన్ని రోజులు అంటే ఒక 3-4 డేస్. మొలకలు అయితే చాలా పెద్దవిగానే వచ్చాయండి, ఒక 2-3 మిగిలిన వాటికి హాఫ్ వచ్చాయి. అందుకే వాటిని పేరుస్తున్నాను. ఏవైతే యాక్టివ్గా ఉన్నట్టుగా, అంటే బాగా జర్మినేట్ అయ్యాయని నాకు అనిపిస్తుందో వాటినే నేను మట్టిలో పెట్టుకున్నాను. చాలా గింజలకైతే వచ్చాయండి, కానీ కొన్నిటికైతే అస్సలు రాలేదు మొలకలు. ఈ మట్టిలో వేసిన తర్వాత ఎన్ని వస్తాయో కూడా, ఎన్ని అయితే ప్లాంట్గా రెడీ అవుతాయో అనేది కూడా నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం ఈ వాటర్ మెలోన్ ప్లాంటేషన్ అనేది చేయడం. సో ఒక్కొక్కటి అయితే వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనకి ఏంటంటే ఎలా పడితే అలా వేసేయకూడదు. రూట్స్ ఉన్నాయి కదా, ఆ మొలకలు ఏవైతే వచ్చాయో అవి లోపలికి వెళ్ళాలి. సో వెళ్ళకపోతే ఇంకొంచెం డీప్గా హోల్ చేసుకొని ఆ మొలకల్ని పూర్తిగా లోపలికి పంపడానికి ట్రై చేయాలి. అన్నిటికీ హోల్స్ పెట్టుకొని నేనైతే రెడీ చేశాను. మా పాప కెమెరాని ఫుల్గా కదిలించేసిందండి, ఎందుకంటే చాలా సేపు
ప్రస్తుతం అయితే నేను ఆ గింజల్ని వేయడం వరకు మాత్రమే వీడియో తీసానండి. అవి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ వేరొక షాట్ చేసి మీకు వీడియో ఫోటో పెడతాను నేను. బట్ ఇలా వేయడం కరెక్టా కాదా అనేది నాకు కూడా కంప్లీట్గా తెలీదు. బట్ నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ పుచ్చకాయ ఈ వాటర్ మెలోన్ గింజలను అయితే నేను వేసాను, సీడ్స్ని. బట్ ఏదైనా తప్పు ఉంటే ఈ వీడియోలో అంటే నేను చేసే విధానం ఏమైనా మాత్రం రాంగ్ ఉన్నా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.